అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఫ్రాన్స్ ఫ్రై చేశానండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. రైస్లోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి, చాలా బాగుంటుంది. చూడండి, దీనికి ముందుగా కడాయి పెట్టేసి ఇందులో నేను 2.5 స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 అయితే కట్ చేశానండి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల మనము ఈ ఫ్రైని మనం రైస్లోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి తినడానికి బాగుంటుంది. చూడండి, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కొద్దిగా పచ్చి వాసన పోయిన తరువాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చి రొయ్యలండి. నేను పచ్చి రొయ్యలైతే ఉడికించి ఇందులో వేయట్లేదు. పచ్చి రొయ్యలు అలాగే వేసేస్తున్నాను. ఇందులోనే ఉడికించేస్తానండి. ఇంకా సపరేట్ దానికి పని లేకుండా చూడండి ఇలాగా వేసేస్తున్నాను. ఈ రొయ్యలు మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు నేను ఇందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేస్తాను ఇందులోనే. ఇందులో ఇంకా వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. ఇందులోనే వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, పసుపు అలాగే సాల్ట్ అండి. సాల్ట్ కూడా వేసేసి ఇందులోనే కారం కూడా వేసేస్తాను. మనము కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ అనేది కొద్దిగా స్పైసీ ఉంటే బాగుంటుంది. నేనైతే ఈరోజు కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. కారం కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. మీరు కావాలంటే తక్కువ వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఈ ఫ్రాన్స్ ఫ్రై చాలా రకాలుగా చేస్తానండి నేను. అందులో ఒక రకమైతే ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా ఇది మొత్తం కలిపేసి మూత పెట్టేసి దీన్ని మనము ఉడికించుకోవాలి. ఇది ఉడికి బాగా మళ్ళీ డ్రై అయిపోవాలండి. అప్పుడే ఫ్రై మనకు రెడీ అవుతుంది. చూడండి, ఇలాగా ఉడికిపోతుంది మొత్తం. చూడండి, రొయ్యలైతే ఉడికాయి. అలాగే ఈ లిక్విడ్ అంతా డ్రై అయిపోవాలండి. అప్పుడే మనకు ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చికెన్ ఫ్రై కంటే కూడా ఫ్రాన్స్ ఫ్రై త్వరగా రెడీ చేయొచ్చు. నేను ఇందులో ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఈ ఎండు కొబ్బరి పొడి నేను చివర్లోనే వేస్తాను. వేసి కొద్దిగా ఫ్రై చేస్తాను. అప్పుడు టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. పేస్ట్ కూడా కొబ్బరి పేస్ట్ కూడా వేయొచ్చు. కాకపోతే కొబ్బరి పేస్ట్ వేస్తే ముందుగానే వేసేసేయాలి. నేను ఎండు కొబ్బరి పొడి కాబట్టి నేను చివర్లో యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేస్తాను. నేను చేసే ఈ ఫ్రాన్స్ ఫ్రై అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటాడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లో కలుపుకొని తినాలన్నా చాలా బాగుంటుంది. నేనైతే మీకు ఒకసారి కలిపి చూపిస్తాను, మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు చివర్లో నేను నిమ్మకాయ కూడా వేసుకుంటాను ఇందులో. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి, వేసేసాను కొత్తిమీర కూడా. కొత్తిమీర మన ఇష్టం అండి. ఎంత వేసినా అది ఏమి తినకూడని వస్తువు కాదు కాబట్టి మనము వేసుకోవచ్చు. చూడండి, వేసాను. కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నేను. ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చేసే వంటకాలు ట్రై చేస్తూ ఉండండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈ వంటకం అయితే. చూడండి, రైస్లోకి కలిపితే చాలా బాగా కలుస్తుందండి. చూడండి, ఇలా కలుపుకొని తినేసేయచ్చు. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్.